ఏంటి అందరు సైలెంట్గా ఉన్నారు? చెప్పండి అమ్మా, నిన్న ఇచ్చిన ప్రాబ్లమ్స్ అందరూ చేశారా? సైలెంట్గా ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతాను నేను. మీరు చెప్పాల్సిందే నాకు ఆన్సర్. ఎవరెవరు చేయలేదు చేతులాడుతున్నా ఒకసారి. రీజన్స్ చెప్పొద్దు, నాకు ఎందుకు చేయలేదని కూడా అడగను నేను. ట్రై చేశారు కనీసం. కొంతమంది ట్రై కూడా చేయలేదు, ఎందుకు అక్కడికి వెళ్ళాం చెప్తారేంటి? నువ్వు వెళ్ళమని నేను చెప్పానా? ఉం? కొత్త పని డ్రెస్ మరి నాకు ఆ రీజన్స్ అని చెప్తారేంటి? నేను వర్క్ ఇచ్చినప్పుడు మీరు చేయాలి కదా. వర్క్ ఇచ్చినప్పుడు చేయాలి కదా, కనీసం ట్రై చేయాలి కదా. నేను మీతో ఏం చెప్పాను? మీరు ఆన్సర్స్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయకపోయినా పర్లా, మీరు ట్రై చేసింది లేని నాకు తెలిసింది కదా. ట్రై చేయమని చెప్పానా? ఎందుకు ట్రై కూడా చేయలే మీరు? చెప్పిన వర్క్ ఇలా డిలే చేసుకుంటా పోతే ఎలాగండి? మీకు మళ్ళీ ఇంకో రోజు టైం ఇస్తాను నేను. రేపైనా సరే నాకు మీరు ఏం చేయాలి? జస్ట్ ట్రై. మీరు ట్రై చేసింది నాకు పేపర్ వర్క్ కనిపించాలండి. ట్రై చేసింది నాకు పేపర్ వర్క్ కనిపించాలి, నేను పేపర్ వర్క్ చెక్ చేస్తా అందరికీ. నచ్చినప్పుడు ఏం చేస్తాను? హెల్త్ బాగోకపోతే బుక్లో నోట్ చేసుకుంటా ఏమైంది? మీకు ఇచ్చి నేను నోట్ చేసుకుంటానా, మీకు ఇచ్చి మీరు నోట్ చేసుకోవాలి? నేను చెప్పినప్పుడు ఏం చేసామంటున్నా, ఇచ్చిన వర్క్ ఏంటో కూడా తెలియకపోతే ఎలా? నీకు తెలియనప్పుడు నిన్ను అడగల, వాళ్ళు అడగల? ఎవరెవరికి ఏ బిట్స్ చెప్పినా చెప్పండి అమ్మ ఒకసారి. నీకు 37, 38, 39. నీకేంటమ్మా? బిట్వీన్ గ్యాప్ ఎవరికి ఇచ్చాను నేను నిన్న? లక్ష్మీ ప్రసన్న ఒకరు, ఇంకొకరు ఎవరమ్మా నిన్న? అన్నపూర్ణ గారు. అమ్మ మీరు ట్రై చేశారమ్మా? అన్నపూర్ణ, లక్ష్మీ ప్రసన్న మీరు ట్రై చేశారమ్మా? మీకు ఇచ్చిన బిట్స్ మీరు ట్రై చేశారా? సాల్వ్ చేశారా నేను అడగట్లేదండి, జస్ట్ ట్రై చేశారా లేదా అని అడుగుతున్నాను అంతే. చెప్పండి అమ్మా, ఎస్ఆర్ నో అట్లీస్ట్ చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను మనం ఏ బిట్ వరకు ఇచ్చుకున్నామండి? 41, 42, 43 అండి మీరు చెప్పింది. లాస్ట్ చెప్పింది ఎవరు? 45 లాస్టా? 46 లాస్ట్? 44, 45, 46 లాస్ట్. వన్ మోర్ డే నేను ఇస్తున్నానండి. మీరు నాకు అక్కడ చేసింది కనిపించాలండి. పేపర్ మీద మీరు వర్క్ చేసింది నాకు కనిపించాలి. మీరు ట్రై చేశారో లేదో నాకు తెలియాలిగా. కాల్లో లెక్కలేసి మీరు ట్రై చేసాను సార్ అంటే సెట్ అవ్వదు కదా అది. వాళ్ళు కొత్త. ఓకే అమ్మా, 38 వచ్చింది. ఓకే. గారు చెప్తున్నారు. అన్నపూర్ణ గారు మీరేనండి? అరే, మనకి ఏ వర్క్ ఇచ్చారో మనకు తెలియకపోతే ఎలా? సరే, నీకు వాళ్ళు ఫ్రెష్ వర్క్ ఇస్తా అయితే చెయ్యి. ఎలాగో మనం ఎలాగ మొదలు పెట్టలేదుగా. మీకు 38, 39, 40 అమ్మ ఇచ్చింది. 38, 13, 40 మేడం. 41, 42, 43 నీకా? 44 నుంచి 46 దాకా నీకా? నువ్వు ఎక్కడి నుంచి చేయాలి మరి? 47 నుంచి
50 కూడా చేసి 50 మనం ఆల్రెడీ నేను సాల్వ్ చేసింది. 47 to 50 నువ్వు చేయి. నవీన్ నేను క్లాస్ కింద అటెండ్ అవ్వాలా? రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలని చెప్తున్నాను అందరికీ. ఆన్లైన్ క్లాసే కదమ్మా, రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ ఉండాలి క్లాసులు వినటంలో. ఎక్స్క్యూజెస్ కోసం ట్రై చేయొద్దు ఎవరైనా సరే. నీకు ఇవ్వాలమ్మా. వరకు అయినాయి అమ్మా. నిన్న క్లాసులో ఎక్కడ వరకు చెప్పుకున్నామండి? నిన్న 55 చెప్పుకున్నాం. 56 నేను మాతో సాల్వ్ చేసి చూపించాడు కదా. 57 చెప్పుకున్నామా? 57 నుంచి 60 వరకు నువ్వు చేయనవి. 57, 58, 59, 60. యాక్చువల్గా లాస్ట్ 3 ఈజీనే. కన్ఫ్యూజ్ అయితే నువ్వు 57th కన్ఫ్యూజ్ అవ్వాలి, బట్ ట్రై చేయి. మనం మొత్తం ఎన్ని బిట్స్ ఇచ్చామండి? 120. మీరు ఈ 120 నేను సాల్వ్ చేసుకుంటే ఇంతకు మించి బయట బిట్ రాదండి. నేను మళ్ళీ చెప్తాను. అందుకే మీకు ఇప్పటికైనా మనిషికి 3 ఇచ్చేది. అందుకే మీరు 3 సాల్వ్ చేస్తారు కదా, ఆ 3 మీరు నాకు రేపు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి మిగతా వాళ్ళకి. అర్థమైందా? మనం ఇప్పుడు చేస్తున్నది 3, కానీ ఇలా ఇవ్వటం వల్ల ఏమైంది, రిమైనింగ్ పీపుల్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. మనకు సబ్జెక్ట్ రావడం అంటే మనం నేర్చుకుంటాం కాదండి, పక్కనోడికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితేనే మనకు సబ్జెక్ట్ వచ్చినట్టు ఎప్పుడైనా సరే. నాకు కావాల్సి మీకు ప్రాబ్లమ్స్ రావడం కాదండి, మీకు సబ్జెక్ట్ రావడం కావాలి. నాకు 4 ప్రాబ్లమ్లు ఇచ్చేసి ఇంపార్టెంట్ అని చెప్తే నో యూజ్ అండి. మనం ప్రొఫెషనల్ కోర్స్ జాయిన్ అయ్యాం కాబట్టి ట్రై టు బీ ప్రొఫెషనల్. పొద్దున్న లాగలేదు సార్, బయటికి వెళ్ళొచ్చాను సార్, చిన్నపిల్లం కాదండి, యూఆర్ రన్ ఆఫ్ మెచ్యూర్డ్. అర్థమైందా? మనం ఏ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి చెప్పండి ఒకసారి. ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడగానే కంగారు పడద్దండి. 1-2 సార్లు చదవండి. ఒకసారి చదివితే అర్థం కాలేదు, ఇంగ్లీష్లో అంత ప్రొఫిషియన్సీ లేదు, పర్లేదు, ఇంకోసారి చదవండి. క్వశ్చన్ అర్థం అవుతుంది. మీరు ఇప్పుడు ఇలా ఎన్నిసార్లు చదివితేనే ఎగ్జామ్లో ఒకసారి చదవగానే అర్థమవుతుందండి మీకు. మీరు ఇక్కడే ఒకసారి చదవగానే అర్థం కాలేదు సార్ అంటే ఎగ్జామ్లో మరి ఎవరు చదువుతారు వచ్చి? మనకు మ్యాథ్స్లో క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుందండి. వాడు క్లూలు ఇస్తాడు, ఆ క్లూలు మనం క్యాచ్ చేయగలగాలి అంతే. సాల్వ్ చేద్దామా? క్వశ్చన్ చదవమ్మా. నేను కనపడతలేదా? చదవమ్మా. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా. క్వశ్చన్కి మీనింగ్ చెప్పండి అమ్మా, ఎవరైనా సరే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బోత్. క్వశ్చన్కి మీనింగ్ అని చెప్పండి. నెంబర్స్ 3:4:5 రేషియోలో ఉన్నాయి. ఓకే, సార్ ఆప్షన్స్ చూడండి. మన క్వశ్చన్లో రేషియో మనం సరిగ్గా చూస్తే 3:4:5 అన్నాడా, 4:3:5 అన్నాడా, 5:4:3 అన్నాడా? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 3:4:5 రేషియోలో ఉన్న ఆప్షన్ ఏదండి? ఫస్ట్ ఆప్షన్ ఏనండి. మిగతా 2 ఆ సిరీస్లో లేవండి, 3:4:5 రేషియోలో లేవు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి మనకి ఏ రేషియోలో ఉందండి? 5:4:3 రేషియోలో ఉంది. ఆప్షన్ సి ఏ రేషియోలో ఉందండి? ఒకళ్ళు చెప్పారని మీరు చెప్పేవాళ్ళు, మీ సొంతంగా మీరు ఆలోచించండి, ట్రై చేయండి. 4:4 ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నారు చెప్పండి ఫస్ట్. మీరు ఒకటేమో 3 టేబుల్లో, ఒకటేమో 4 టేబుల్లో ట్రై చేస్తున్నారు. సార్ కూల్. 4 టేబుల్లో 3:2:5. మనకు అడిగిన రేషియో ఏంటంటే 3:4:5. సరే, ఇప్పుడు మనకి మిగతా 2 ఆప్షన్స్ కాదని తెలుసు, కానీ మనకు ఆప్షన్ డి ఉందండి, నన్ ఆఫ్ ది అబవ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ ఏలో 6 క్యూబ్
8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈ మూడు ట్రై చేసి యాడ్ చేయండి. 10 క్యూబ్ ఎంత అండి? 10 క్యూబ్ అడిగింది నేను, స్క్వేర్ కాదు. 8 క్యూబ్ ఎంత అండి? 5 1 2. 6 క్యూబ్ ఎంత అండి? 216. ఆ మూడు యాడ్ చేయండి. 216 ప్లస్ 512 ప్లస్ 1000. మనకు చూడంగానే రెండు ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేసామండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎప్పుడైనా సరే రెండు ఆప్షన్లు ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేసి వచ్చండి చూడంగానే. మిగతా రెండింటిలో మనకు డైలమా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో మనం 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ది బిట్స్కి, మెయిన్లీ మ్యాథమెటిక్స్లో. తీసారా క్యాల్సి బయటికి? ఓకే అమ్మ, రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేయండి అమ్మ. నాకు వచ్చిన 10 మంది అక్కర్లేదండి, రానొకరు కావాలి. లక్ష్మణ్ ట్రై చేయాలి నువ్వు కూడా. క్వశ్చన్ అర్థం చేసుకున్నారా? ఎలా సాల్వ్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. మళ్ళీ చెప్తానండి, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి 100 మెథడ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆ వాల్యూని x అనుకుని 3x 4x 5x అనుకోవచ్చు అండి. 3x + 4x + 5x = 1728 అనుకోవచ్చు. అప్పుడు మొత్తం కలిపితే ఎంత అండి? 3 + 4 + 5 ఎంత అండి? 3 + 4 + 5 ఎంత? 3 4 5 12. 12x = 1728 అండి. x = 1728/12. అప్పుడు x వాల్యూ వచ్చిందండి. మీరు 144 × 3 144 × 4 144 × 5 చేస్తే మనకి ఆ వాల్యూస్ వస్తాయండి. మీకు చెప్పాలండి, బట్ అంత ప్రాసెస్ అవసరం లేదు మనకి. మీరు మీరు ప్రాబ్లం అంతా చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ చేయాలండి. మనకు ఆప్షన్స్ కాబట్టి టైం సేవింగ్ మెథడ్స్ చూసుకోవాలి మనం ఎప్పుడైనా. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను మీకు 90% టైం సేవింగ్ మెథడ్సే చెప్తానండి. బట్ వీటిలో మనం నోట్ చేసుకుంటే ఏముండవు, అందుకే నేను మీకు నోట్స్ ఇవ్వలేనని చెప్తున్నాను. చాలా వరకు మనకి రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి నోట్స్తో పెద్ద పని ఉండదు. రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం డౌట్ వచ్చినా స్పెసిఫిక్ చాప్టర్లో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం ఓపెన్ చేస్తే అర్థమైపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, ఈ షార్ట్ కట్ నేను నోట్స్ ఎలా ఇస్తాను? అర్థమైందా? ఏదమ్మా అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందా లేకపోతే ఫస్ట్ చెప్పిన మెథడా? సో ఫస్ట్ లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుందాం అమ్మా. లెట్ ద నెంబర్ బి ఏ రేషియోలో ఉన్నాయండి మనకి? 3:4:5 రేషియోలో ఉన్నాయి, అవునా? సో అప్పుడు మనకి ఏమవుతుంది? 3x 4x 5x, అంతేనా? మనకి క్వశ్చన్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఇంకోటి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి? ఇంకోటి సమ్ ఆఫ్ ద క్యూబ్స్. x whole cube plus 4x whole cube plus 5x whole cube equals to 1728 అండి. 27 క్యూబ్ ప్లస్ ఎంతండి? 64x క్యూబ్ ప్లస్ 125x క్యూబ్ ఈక్వల్స్ టు 1728 అండి. 27 + 64 + 125 ఎంతండి? క్యాల్సి లేకుండా చెప్పేయాలి. 216x క్యూబ్ ఈక్వల్స్ టు 1728 అండి. x క్యూబ్ ఈక్వల్స్ టు 1728 డివైడెడ్ బై 216 ఎంతండి? x ఈక్వల్స్ టు ఎంతండి? x వాల్యూ 2. ఇప్పుడు మనం ఇందాక రాసుకున్న రేషియో ఏంటండి? 3x 4x 5x. సో 3 × 2 ఎంతండి? ఏ రేషియోలో ఉన్నాయండి మనకి ఇప్పుడు? 3:4:5 రేషియోలో. ఇలా చేయొచ్చండి, కానీ మనకి బిట్టుకుండేది 1 మార్క్, 1 మినిట్ అండి. ఎగ్జామ్లో మనకి బిట్టుకుండేది 1 మినిట్. సో మీరు ఇంత సాల్వ్ చేసి కూర్చుంటే మీకు టైం సరిపోదండి, ఎందుకంటే మనం స్టాట్కి ఎక్కువ టైం పెట్టాలి.
స్టాటిస్టిక్స్కి ఎక్కువ టైం పెట్టాలి. ఉన్న మనకి 100 మార్క్స్లో కూడా మనం స్టాట్స్కి ఎక్కువ టైం పెట్టాలి కాబట్టి మ్యాథ్స్కి కుదిరినంత తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి స్టాట్కి షార్ట్ కట్స్ ఉండవండి. మీను మీడియన్ మోడ్ అవి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని ఉంటాయి, ఇండెక్స్ నెంబర్స్ అని ఉంటాయి. దానికి ఫార్ములాస్ ఖచ్చితంగా పెద్ద మెథడ్ చేయాల్సిందే. అక్కడ మనకి టైం కావాలంటే ఇక్కడ మన టైం తగ్గించుకోవాలండి. మనకు బిట్ 1 మినిట్ అనుకున్నాం కాబట్టి ఈ 1 మినిట్లో ఇక్కడ 30 సెకండ్స్లో బిట్ అయిపోతే ఈ 30 సెకండ్స్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అందుకే నేను షార్ట్ కట్స్ చెప్తా ట్రై చేస్తానండి. లేదు సార్ మాకు ఎలా కావాలంటే ఇది మీ ఇష్టం అండి, మీరు నోట్ చేసుకోవచ్చు. పేపర్ అంతా వచ్చిద్దండి మనకి, ప్రతి ప్రాబ్లం మనకు తెలిసిందే ఉంటుంది. కానీ టైం సరిపోక చాలాసార్లు మనం చేయలేమండి. నా స్టూడెంట్స్ ఎవరికి టైం సరిపోలేదన్న కాన్స్టెంట్ రాకూడదు. వచ్చిన 50 బిట్స్లో 40 బిట్స్ వస్తే 40 పెట్టేయాలి. 80 మార్క్స్ వచ్చేయాలి అక్కడ, 80%. అంటే స్క్రీన్ ఎఫెక్టా ఏది పడుతున్నప్పుడు మీకు వస్తుంది? అది ఎందుకు ఆఫ్ చేశారు ఇప్పుడు? ఎంత సేమ్ డైలాగ్ అన్నానండి మేడం గారి దగ్గర కూడా. కింద అదే డైలాగ్ చెప్పి పైకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారండి ఆఫ్లైన్కి? ఏమ్మా మీరమ్మా? లక్ష్మీ ప్రసన్న జ్యోతి న్యూ అడ్మిషన్ అమ్మా మీరు? నోట్ చేసుకున్నావా? సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. చదవమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చదువు. సో టోటల్ అసెట్స్ వాల్యూ ఎంత అండి? 1,48,200. ఎంత రేషియోలో షేర్ చేయాలనుకుంటున్నాడండి? 3:2:1. అంటే వైఫ్కి 3, సన్కి 2, డాటర్కి 1. మన క్వశ్చన్లో అడిగింది ఏంటో చూడండి. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు? సంత్ షేర్. సంత్ షేర్ ఎంత అండి ఇప్పుడు? అంటాం 2. ఎంత పార్ట్లో అండి? టోటల్ పార్ట్ ఎంత? రేషియో ఎంత? టోటల్ రేషియో ఎంత అండి? టోటల్ రేషియో ఎంత? 3 + 2 + 1 ఎంత? 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి మరి? ఎగ్జాక్ట్లీ అమ్మా, రైట్ ఆన్సర్. సో ఎవరు వర్త్ అయితే అడిగారో ఆ వర్త్ని మల్టిప్లై చేసి డివైడెడ్ బై టోటల్ ఎంత, టోటల్ రేషియో ఎంత, అది డివైడెడ్ బై చేయాలండి. ఇప్పుడు మనకి సన్స్ వర్త్ అడిగారు కాబట్టి ఇంటూ 2/6 చేస్తామండి. అలా కాకుండా వైఫ్స్ వర్త్ అడుగుంటే ఇంటూ 3/6, డాటర్ వర్త్ అడుగుంటే 1/6. ఇప్పుడు మనం సన్ అడిగారు కాబట్టి మీరు సన్ చేసి చూపించండి నాకు. ఆప్షన్ సి. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక 45 సెకండ్స్ వరకు పట్టి ఉండొచ్చు అండి. మీరు ఎగ్జామ్లో చేస్తే లెస్ దెన్ 30 సెకండ్స్ చేయాల్సి. లక్ష్మణ్ అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఆపి అడగొచ్చు. మా సిఈసి వాళ్ళు ఎవరైనా సరే మా మ్యాథ్స్ అర్థం కావట్లేదు సార్ అనుకుంటే మళ్ళీ చెప్తాను. బట్ మీరు విని అర్థం కాలేదని చెప్పాలి. వినకుండా అర్థం కాలేదని చెప్తే మాత్రం అందరూ చేశారమ్మా. కాల్సి మేము చేయకూడదు పెట్టట్లే మనం. ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ, ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఎగ్జాక్ట్ నెంబర్స్ రిపీట్ అయినాయండి.
ఏదో ఒక ఇయర్లో రిపీట్ అయినాయి, లేదా మాక్ టెస్ట్ పేపర్స్ ఆర్ రివిజన్ టెస్ట్ పేపర్స్లో వచ్చినాయి. నా ఓన్గా ఏ బిట్స్ ఇవ్వలేదండి, నేను మాక్ టెస్ట్ పేపర్స్ నుంచి ఇచ్చాను కావాలని. ఫోర్ 399 పక్కన పాయింట్ 3:2:1 అంటే ఎంతమ్మా? 6 కదా. దాంట్లో వైఫ్ సన్ షేర్ ఎంత? మొత్తం 6 భాగాలుగా పంచారంట. దాంట్లో వైఫ్గా సన్కి ఎన్ని భాగాలు ఇచ్చారమ్మా? 2 భాగాలు ఇచ్చారు కదా, ఇంటూ 2/6. 1,48,200లో ఇంటూ 2/6. చేశారు అందరూ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా ధనుష్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా లక్ష్మణ్. 63 4:5. మన క్వశ్చన్ చూడంగానే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసి వచ్చాను యాక్చువల్గా. ఎందుకండి, ఎందుకు ఎలిమినేట్ చేసి వచ్చి చెప్పండి ఒకసారి. మనకి లాస్ట్ పాయింట్ ఏం ఇచ్చారండి, ఒక్కొక్కరు 50 రూపాయలు సేవ్ చేస్తారండి రోజుకి. వాళ్ళకి వచ్చేది 40 రూపీస్ అయితే 50 రూపీస్ సేవ్ చేయగలరండి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, ఇన్కమ్ ఎంత అని అడిగాడు క్వశ్చన్లో. అవునా? వాళ్ళ ఇన్కమ్స్ ఎంత రేషియోలో ఉన్నాయి? 4:5 రేషియోలో ఉన్నాయండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4:5 రేషియోలో ఏమన్నా చెప్పండి ఒకసారి. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉందండి. 4:5 రేషియోలో ఉన్నాయి. ఆప్షన్ బి 5:4 రేషియోలో ఉందండి, 4:5 రేషియోలో లేదు. ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్పెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయండి, 7:9 రేషియోలో ఉన్నాయి అన్నాడు. సరే అది పక్కన పెట్టండి. తర్వాత పాయింట్ ఏమి ఇచ్చాడండి, ఒక్కొక్క మనిషి ఎంత సేవ్ చేస్తున్నారండి ఒక రోజుకి? 50 రూపీస్ అంటండి. 50 రూపీస్ పర్ డే సేవ్ చేస్తున్నారంట. మనకి ఆప్షన్ ఏలో కానీ ఆప్షన్ బిలో కానీ వాళ్ళ ఎర్నింగ్సే 40 రూపీస్ ఉంటే, వాళ్ళ ఎర్నింగ్సే 40 రూపీస్ ఉంటే సేవింగ్స్ 50 రూపీస్ చేయగలరండి. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి. అవునా? ఆప్షన్ బి ఎందుకు కాదండి? 5:4 రేషియోలో ఉంది, అది అసలు కాదు. ఆప్షన్ ఏకి సీకి కన్ఫ్యూజ్ అవ్వాలండి ఇప్పుడు మనం. అవునా? 4:5 రేషియోలో 2 ఉన్నాయి. కాకపోతే మనకి వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెన్స్ ఎంత అండి, సారీ, ఒక్కొక్క మనిషి ఎంత సేవ్ చేస్తున్నారండి? 50 రూపీస్ వాళ్ళు సేవ్ చేస్తున్నారండి. ఆప్షన్ ఏలో ఫస్ట్ పర్సన్కి వచ్చేది 40 రూపీస్ అయితే సేవింగ్ 50 రూపీస్ ఎలా చేస్తారండి? లాజికల్ థింకింగ్ చేయలేరు కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటండి, సి ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. ఇప్పుడు మీరు ఆప్షన్ సి అని నాకు ప్రూవ్ చేసి చూపించాలండి. ప్రూవ్ చేయండి. 4:5 అండి, బట్ నన్ ఆఫ్ ది అబోవ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. అవునండి, మ్యాథమెటికల్ టర్మ్స్లో ప్రూవ్ చేసి చూపించండి నాకు అని అడుగుతున్నాను మిమ్మల్ని. ట్రై చేయండి. మీకు హింట్ ఇస్తానండి. ఇన్కమ్ నెక్స్ అనుకోండి. సో 4x:5x ఇస్ ద ఇన్కమ్ రేషియో. ఎక్స్పెన్సెస్ని y అనుకోండి. సో 7y 9y. ఇన్కమ్స్లో నుంచి ఎక్స్పెన్స్ చేస్తే వచ్చే సేవింగ్స్ కదండి. సో 4x - 7y = 50, 5x - 9y = 50. సాల్వ్ చేసి ట్రై చేయండి. నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను, మీరు బోర్డు వైపు చూడకుండా మీరు సాల్వ్ చేయండి. అర్థమైంది, కన్ఫ్యూజ్ అయిన అర్థమైంది. మీరు కూడా ట్రై చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ 2 ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేసామో అర్థమైందమ్మా. ఫస్ట్ అది చెప్పండి మీరు. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ అడగండి. ఆప్షన్ బి అయితే అసలు కాదండి, ఎందుకంటే అది 4:5 రేషియోలో లేదు. మన కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటి, ఏ కానీ సి కానీ డి కానీ రావాలండి ఆప్షన్స్లో. అయితే నేను ఆప్షన్ ఏ ఎందుకు కాదని చెప్పానండి, సేవింగ్సే 50 రూపీస్ అంటే ఎర్నింగ్స్ 40 రూపీస్ ఎక్కడండి? ఎర్నింగ్స్ 40 అయితే సేవింగ్స్ 50 చేయలేమండి. అప్పు చేసి ఇంకో 10 రూపాయలు సేవ్ చేస్తారా మీరు? ఇంకా అప్పు చేయడం ఎందుకు, సేవ్ చేయడం ఎందుకండి? సో ఆప్షన్ సి కానీ డి కానీ ఆన్సర్ అండి. మీరు ఆప్షన్ సి అని నాకు ప్రూవ్ చేసి చూపించాలి.
ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి, అసలు సేవింగ్స్ అంటే అర్థం ఏంటి? సేవింగ్స్ అంటే అర్థం ఏంటి? మనకు వచ్చిన ఇన్కంలో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేగా రిమైనింగ్ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటామన్నా. ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి వచ్చిన ఇన్కమ్ ఎంత అండి? ఫస్ట్ పర్సన్కి వచ్చిన ఇన్కమ్ ఎంత? ఇది ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ అండి, ఇది సెకండ్ పర్సన్ ఇన్కమ్. ఇది ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెన్స్, ఇది సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెన్స్. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత? 4x. ఎక్స్పెన్స్ ఎంత? 7y అనేది ఎక్స్పెన్స్. తీసేస్తే ఎంత రావాలండి? సేవింగ్స్ 50 రావాలి. అలాగే సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత అండి? 5x. ఎక్స్పెన్స్ ఎంత అండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది నేర్పించారా మీకు చిన్నప్పుడు? ఇక్కడ ఏ సింబల్ ఉంటే దానికి ఆపోజిట్ సింబల్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? 50 - 50 క్యాన్సిల్ అండి. సో -x -x ప్లస్ 2y x ఎంత అండి? ఇప్పుడు ఎలా చేయాలి? సరేనండి, చేయండి. సో ఇప్పుడు 4x - 7y = 50 కాబట్టి x అంటే ఎంత అండి? మనకి 2y కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 4 2 సార్ ఎంతండి? y = 50 అండి. ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ క్వశ్చన్లో సరే లేదా అండి y వాల్యూ? సరే ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలండి. ఎలా కనుక్కుంటామండి? 4x - 7 × 50 = 4x = 50 + 350 అండి. x = ఎంత అండి? ఎలా అండి? 100. ఇది 400 అండి. 400 / 4 చేస్తే x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత? ఇప్పుడు x 100 అయితే 4x అంటే ఎంత అండి? 400. వాళ్ళ ఇన్కమ్ రేషియో ఎలా ఉన్నాయి? మనకి 4:5 రేషియోలో ఉన్నాయి కదా. x 100 అయితే 4x అంటే ఎంత అండి? 4x అంటే 400. సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఎంత? 5x. 5 × 100. x వాల్యూ ఎంతమ్మా మనకి? y వాల్యూ అనేది ఏంటి? మనకి ఎక్స్పెండిచర్ మనకి 50 ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, అవునా? మనం కనుక్కునేది ఏంటి? x వాల్యూ. ఇది నోట్ చేసుకుంటారమ్మా. ఇది ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, బట్ ఎగ్జామ్లో ఎంతసేపు చేయమాకండి. ఎగ్జామ్లో ఎంతసేపు చేస్తే మనకి మ్యాథ్స్ ఒకదానికి టైం సరిపోతుందండి. ఇంకా స్టార్ట్కి వెళ్ళాం మనం అక్కడి నుంచి. అర్థమైందా? నోట్ చేసుకుంటారు ఎవరన్నా? నైంటీ % ఆఫ్ ద స్టూడెంట్స్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసలు ఈ ఎక్స్ లేందిరా, వై లేందిరా స్వామి అనుకుంటారు. చాలామందికి అంతే వస్తుందండి, మీకనే కాదు. బట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా? లేదా విష్ణు? మనం అసలు డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఆన్సర్ సాల్వ్ చేసి వచ్చండి. ఎందుకంటే x = 2y అండి. మనం y అని దేని అనుకున్నాం? అసలు ఎక్స్పెన్స్ అనుకున్నాం కదా. ఎక్స్పెన్స్ ఎంత మనకి క్వశ్చన్లో ఇచ్చింది? 50 రూపీస్. సో x = 2 × 50 అండి. x = 100 అనేది ఇక్కడే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఈక్వేషన్స్ అనే చాప్టర్ యూజ్ అవుద్ది, అందుకే నేను ఇది సాల్వ్ చేసి చూపించాను. నెక్స్ట్ మనం ఈక్వేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తామండి. ఈక్వేషన్స్ అంటే ఇంక అంతేనండి, తప్పదు. ఇంకా ఈక్వేషన్స్
ఏంటమ్మా విష్ణు? Y50. మనం ఎక్స్పెన్స్ 50 అనుకున్నాం కదా, మన క్వశ్చన్లో వచ్చింది ఎక్స్పెన్స్ అంటే 50 కాబట్టి మీ నలుగురు సీఎమేనమ్మా? మీ నలుగురు సీఎంఏ కదా? అంటే ఇన్ఈక్వాలిటీస్ అనే చాప్టర్ మీకు లేదండి, సీఏ వాళ్ళకి ఉంది. సో నేను ఎక్స్క్లూజివ్ సీఏ వాళ్ళకి చెప్పాలి. చూద్దామండి, ప్లాన్ చేస్తుంది. అంటే ఫస్ట్ నేను కంగారు పడద్దండి, నేను ఫస్ట్ ఓన్లీ ఇద్దరికి మిక్సింగ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ ఫినిష్ చేస్తానండి. తర్వాత యాడ్ ఆన్ ఉన్న చాప్టర్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్తాను. అమ్మ మీలో ఇంకా సీఏ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? మా అన్నపూర్ణ, జ్ఞానేశ్వరి, నవీన్, జ్యోతి, లక్ష్మీ ప్రసన్న. అదే సార్, మీరు అక్కడ నేర్చుకున్నా నేర్చుకోపోయినా మీరు ఇక్కడికి వచ్చారు, మీకు నేర్పించడం మా బాధ్యత, మీరు నేర్పించాలి అంతే. సరే, నోట్ చేసుకున్నారా? ఎక్కడికి? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. చదువు ధనుష్. ఏదమ్మా 400 500 కదా, మనం 4x = 5x కదా. ఓహో, పక్కన అడుగుతున్నాడండి ఒకటి, ఆగాలి కదా. మనకి ఎక్స్ అంటే ఏమనుకున్నాం, ఇన్కమ్ అనుకున్నాం కదా, 4x 5x రేషియో అనుకున్నాం కదా ఇన్కమ్స్ని. ఎక్స్ వాల్యూ ఎంత మనకు వచ్చింది? 100. 4x అంటే 400, 5x అంటే 500. ఇప్పుడు చదువు. పరీస్ నిమిషం అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి చెప్పండి. ఒక పర్సన్ టూర్కి వెళ్దాం అనుకున్నాడండి, ఆ టూర్ కోసం ఎంత దాచుకున్నాడు, ఎంత పక్కన పెట్టుకున్నాడు? 9600 రూపీస్ అనేది పక్కన పెట్టుకున్నాడు. నెక్స్ట్ అనుకున్న పీరియడ్ కంటే ఒక 16 days ఎక్స్టెండ్ అయిందండి పీరియడ్. టు కట్ డౌన్ డైలీ స్పెండ్ చేసే ఎక్స్పెన్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రోజులు టూర్ని ప్లాన్ చేసుకున్నానండి. ఈ 10 daysకి నేను రోజుకు ఒక 960 రూపీస్ అవుతుంది నాకు ఎక్స్పెన్స్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నా. అయితే ఇప్పుడు నాకు ఏమైంది, ఇంకొక 16 days అనేది ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు నేను ఈ 10 days ఏం చేస్తున్నా, ఈ 10 days రోజుకి 20 రూపీస్ చెప్పిన నా ఎక్స్పెన్స్ తగ్గించుకుంటున్నానండి. నెక్స్ట్ 16 days అది ఎక్స్టెండ్ అయింది. 16 days నేను ఇప్పటి నుంచి ఇప్పుడున్న రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజులన్నీ కూడా డేకి 20 రూపీస్ అనేది కట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ద ఒరిజినల్ డ్యూరేషన్ ఎంత అని అడిగాడండి. అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలి చెప్పండి, ఎవరైనా జస్ట్ థింక్. కొంచెం ఆలోచిస్తే ఈజీనేనండి. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అసలు ఏం అడిగాడు చెప్పండి, మన క్వశ్చన్ అడిగింది ఏంటి, మనం ఏం కనుక్కోవాలి అసలు? అవన్నీ వద్దండి నాకు. లాస్ట్ పాయింట్ అని చూసారా, ద ఒరిజినల్ డ్యూరేషన్ ఆఫ్ ద టూర్ హ్యాడ్ బీన్ అని. దాని అర్థం ఏంటి? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఏం అడిగాడో చూడండి ఫస్ట్. చెప్పమ్మా, మనల్ని ఏం అడిగాడు చెప్పు. ద ఒరిజినల్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది కదా, ఎక్స్టెండ్ అయింది కాకుండా ఇంతకుముందు అసలు వాడు ప్లాన్ చేసుకున్న డేస్ ఎన్ని, ఫస్ట్ ప్లాన్ చేసుకుని వెళ్ళాడు కదా,
80 డేస్ 40 డేస్, ఆ డేస్ ఎన్నో కనుక్కోవాలండి మనం ఫస్ట్. కనుక్కొని ట్రై చేయండి. ట్రై చేయండి అమ్మా. ఓకే అమ్మా. ఏం లేదమ్మా, సీఏ వాళ్ళకి కొన్ని టాపిక్స్ అండ్ 1 or 2 చాప్టర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, అవి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని చెప్తాను అంతే, అంతకంటే ఏం లేదు. దానికే అడిగింది, ఏం లేదు. సిఎంఏ వాళ్ళు కూడా నేస్తానంటే సిఎంఏ వాళ్ళు కూడా కలిపి చెప్పేస్తా ఆ చాప్టర్స్. ఉన్న స్టఫ్ ఎక్కువ అయిపోయింది సార్. కమాన్ గైస్, మీకు 3 minutes టైం ఇస్తున్నా. చాలా ఎక్స్ట్రానే ఇచ్చా యాక్చువల్గా. 64 బిట్కి నాకు ఆన్సర్ చెప్పాలమ్మా అందరూ. ఎలా చేస్తున్నారు చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది మాధవ్? ఎక్స్ట్రా అయింది. కట్ డౌన్ హిస్ డైలీ ఎక్స్పెన్సెస్ అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పు. కట్ డౌన్ అంటే ఇప్పుడు నేను 160 రూపీస్ పర్ డే అనుకుంటే దాంట్లో 20 రూపీస్ ఇప్పుడు నుంచి తగ్గించుకుంటూ రావాలండి ఎక్స్పెన్స్. అందుకే నేను దానివల్ల రిమైనింగ్ 16 డేస్ ఇక్కడ నేను సర్వే అవ్వగలను. దాని మీనింగ్ అది అర్థమైందా? 200 రూపీస్ అనుకున్నాను నేను ఇప్పుడు దాకా డైలీ ఎక్స్పెన్స్. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ అనుకోండి ఆన్సర్. 48 డేస్ అనుకున్న ట్రిప్ నేను. కానీ ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత ఏమైంది, 16 డేస్ ఎక్స్ట్రా ఇద్దని తెలిసింది. ఈ 48 డేస్ నేను ఏం చేయాలి, పర్ డేకి 20 రూపీస్ చెప్పున తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వస్తే రిమైనింగ్ డేస్కి కూడా నా ఎక్స్పెన్సెస్ సరిపోతాయి. అర్థమైందా? ఎన్ని డేస్? నేను చెప్పలేదండి, అనుకోండి అన్నాను అంతే. ఎలా ఆప్షన్ చెప్తే సరిపోదండి, ఎలా ఎందుకు. మీకు డౌట్స్ వస్తే ట్రై చేస్తున్నారమ్మా మీరందరూ. నవీన్, అన్నపూర్ణ, జ్ఞానేశ్వరి. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ పని చేద్దామండి. మీకు నేను నచ్చిన హోంవర్క్స్ అండి, అదే ఇప్పుడు నేను బిట్స్ ఏవైతే ఇచ్చానో అవి వదిలేయండి. ఈ ఒక్క బిట్ని మీరు నాకు ట్రై చేసి గూగుల్లో సెర్చ్ చేయకుండా, ముఖ్యంగా చెప్తున్నానండి, గూగుల్లో సెర్చ్ చేయకుండా జెన్యున్గా ట్రై చేసి తీసుకురండి. జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టండి. జస్ట్ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఇది కొంచెం మీకు టైం పట్టిద్ది అర్థం చేసుకుంటాను. నేను రేపు పొద్దున్న రాగానే నేను మర్చిపోతే, సార్ ఆ బిట్ ఉంది సార్, మీరు సాల్వ్ చేశాను సార్ అని చెప్పి మీరు నాకు చూపిస్తారు. ఏంటిది? ఎందుకోసం జ్వరం? ఏం కాదులే, నా పీరియడ్ వరకు రా. కూడా వేస్తారు నాకు రా, బెంగాల్ రా నాకు. ట్రై చేయండి, ఓకేనా? ఈ ఒక్క బిట్ జస్ట్ గివ్ ఏ ట్రై. ఆల్రెడీ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే మీరు ఇక్కడ 16 డేస్ దగ్గర ఒకటి కన్ఫ్యూజ్ అవుతారండి, ఈ ఒరిజినల్ డ్యూరేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇంతకు మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడండి?
ఇప్పుడు ఎక్స్టెండ్ అవ్వకుండా అంతకుముందు తను ప్లాన్ చేసుకున్న డేస్ ఉన్నాయి కదా, వాడు ప్లాన్ చేసుకున్న డేస్ ఎన్ని అని కనుక్కోవాలి మనం అంతే. అర్థమైందా? ఎక్స్టెండ్ డేస్ కాకుండా ఫస్ట్ వాడు ప్లాన్ చేసుకుని వెళ్ళాడు కదా డేస్, ఆ డేస్ ఎన్ని అని కనుక్కోవాలండి మనం. ఎలా చేయాలో జస్ట్ గ్లిమ్స్ ఇస్తానండి, గ్లిమ్స్ చెప్పి వదిలేస్తాను నేను, అది మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఎక్స్పెన్స్ ఎంత అనుకున్నాడండి? 9600 అనుకున్నాడండి. ఎన్ని డేస్కి అనేది మనకి తెలీదు. ఇప్పుడు ఏమైంది? 16 డేస్ ఎక్స్టెండ్ అయింది. ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 64 తీసుకోండి. 64 డేస్కి 9600 అంటే పర్ డేకి ఎంత అండి? 150 రూపీస్ అనుకుంటున్నాను నేను. 145 150 రూపీస్ కదా. ఇప్పుడు వాడి మీనింగ్ ఏంటి? ఈ 150 రూపీస్లో పర్ డేకి 20 రూపీస్ సేవ్ చేస్తానంటండి. అంటే ఇప్పుడు 64 డేస్ కదా, 64 × 20 ఎంత? 1280 కదా. 1280 కదా. ఈ 1280 రిమైనింగ్ 16 డేస్కి సేమ్ వస్తుందా లేదో చూసుకోవాలండి. మనకి ఇంతకుముందు పర్ డే ఎంత వచ్చింది, ఆ పర్ డే అమౌంట్కి ఈ పర్ డే అమౌంట్ ఈక్వల్ అయిందో లేదో వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ రికార్డింగ్ చూడండి, మళ్ళీ రికార్డింగ్ చూడండి, మళ్ళీ రికార్డింగ్ చూడండి. అర్థమైందా? ఈ ఒక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి, మీకు అప్లికబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ అనేది ఎలా అని అర్థమవుతుందండి. అందుకే ఇది ఇచ్చింది. ట్రై చేయండి. ఫస్ట్ నేను లక్ష్మణ్ని అడుగుతానండి, తర్వాత విష్ణుని అడుగుతాను, తర్వాత మేడం గారిని అడుగుతాను. అది చెప్తే ముందే క్లాస్కి రాను సార్ అనండి, ఇంకెందుకు. మీ దగ్గర ఉంది కదా పీడిఎఫ్, అందరి దగ్గర 64 ప్రాబ్లం నెంబర్. మీ దగ్గర కూడా ఉందమ్మా పీడిఎఫ్ అందరి దగ్గర. ఇది నవీన్ సెండ్ చేశారా? టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేశారంట అండి, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ ఒకసారి. పీరియడ్ 5 వరకు కదా, టైం ఉందిలే. 60 మాతో చదువు, క్వశ్చన్ చదువు. ఇప్పుడు ఎలా చేస్తామండి రేషియోని? అటు 150 సార్, ఇటు 160 సార్, 15:60 సార్ ఆన్సర్. ఆప్షన్స్లో ఆప్షన్ బి ఉంది సార్, పెట్టేస్తాం సార్. అంతేనా? అంతేనా? నెంబర్ ఆఫ్ అవర్స్ ఈక్వల్గా ఉన్నాయండి. ఇప్పుడు ఒక మనిషి 12 అవర్స్ కష్టపడితే 150 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడండి. ఇంకో మనిషి ఎలా 8 అవర్స్ కష్టపడితే 160 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. పర్ అవర్ బేసిస్ ఎంత మనం చూసుకోవాలి. అర్థమైందా? లేదా 2 అవర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఏదో ఒకటి చేయొచ్చు అండి, పర్ అవర్ బేస్ అయినా చేయొచ్చు, లేదా బోత్ అవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 8 అవర్స్ని 12 అవర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఇంటూ 1.5 చేయొచ్చు అండి. 8 × 1.5 ఎంత అండి? 12 కదా. ఏంటి ఒకసారి సరేనండి. మీ దగ్గర క్యాల్సీస్ ఉన్నాయండి, మా దగ్గర క్యాల్సీ కూడా లేదు, మీరు చెప్పాలి నాకు ఫాస్ట్గా. 8 ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటండి? 12/8 చేస్తే ఎంత వచ్చింది? 1.5 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని 8 × 1.5 చేయాలి. అలాగే 160 ఉంది కదా, దాన్ని కూడా మల్టిప్లై బై 1.5 చేయాలి. ఏం చేయాలో చెప్పానండి, ఎందుకు చేయాలో కూడా చెప్పాను. మీరు ఏం చేయాలో గుర్తుపెట్టుకుంటారు కానీ ఎందుకు చేయాలో గుర్తుపెట్టుకోవట్లేదు. అర్థమైందా? ఎందుకు చేయాలి? లేదు సార్ మాకు ఇదంతా వద్దు, పర్ అవర్ బేస్ చూసుకోండి అంటే పర్ అవర్ బేస్ కూడా చూసుకోవచ్చండి. మీరు పర్ అవర్ బేస్ ట్రై చేయండి ఒకసారి. 150 రూపీస్ 12 అవర్స్లో అంటే పర్ అవర్కి ఎంత అండి? 12.5 అంతేనా? అలాగే 8 అవర్స్లో 160 రూపీస్ అంటే ఎంత అండి? పర్ అవర్కి 20 రూపీస్. సో ఇప్పుడు రేషియో ఎలా కనుక్కోవాలి? ఇంకో చిక్ ఏంటి ఇక్కడ మనకి? మనం ఏది చేయాలి? 12.5:20 చేయాలా, 20:12.5 చేయాలా?
20. ఎందుకు క్వశ్చన్లో ఫస్ట్ ఏది మెన్షన్ చేస్తే మనం అలాగే కనుక్కోవాలండి. సో ఇప్పుడు 12.5:20 అండి. పాయింట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలండి, పైన పాయింట్ చేసేస్తే కింద ఒక 0 పెంచుకోవాలి. చెప్పండి ఒకసారి. 8 అవర్స్కి 120 అండి, 150. క్వశ్చన్ చెప్పు మాధవ్, క్వశ్చన్ చెప్పండి. 8 అవర్స్కి ఎంత? 8 అవర్స్కి 160 కదా. 12 అవర్స్కి ఎంత? 150. సో ఇక్కడ పర్ అవర్ ఎంత అండి? పర్ అవర్కి 20 అండి. ఇక్కడ పర్ అవర్ ఎంత? 12.5. అయితే మనకి 12.5/20 ఉంది కదండి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని రిమూవ్ చేసుకోవచ్చు అండి, ఆర్ఎల్స్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు మనం 125 డైరెక్ట్గా నేను 25 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటానండి. నాకు 25 టేబుల్ వచ్చు కాబట్టి 25 × 5, 25 × 8, 5/8. 5 అన్న ఇష్టం అని ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. అది మనకి ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విష్ణు ఉన్నారనుకో, నువ్వు పర్సన్ ఏ అనుకుందాం. నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు? 12 అవర్స్కి 150 రూపీస్ ఎర్న్ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు దానికి? నేను గంటకి ఎంత ఎర్న్ చేస్తున్నా అని చూసుకోవాలి ఫస్ట్. నీకు 12 అవర్స్కి 150 రూపీస్ అంటే పర్ అవర్కి ఎంత ఎర్న్ చేస్తున్నట్టు? 12.5 రూపీస్ ఎర్న్ చేస్తున్నట్టు. విష్ణు ఎంత ఎర్న్ చేస్తున్నాడు? 8 అవర్స్కి 160 ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే పర్ అవర్కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు? 20. 12.5, 20. ఆ రెండింటి మనం రేషియో కనుక్కోవాలి అంతే. ఇదిగో 12.5, 20 ఉంది కదా. మీరు డైరెక్ట్గా మాకు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటాం సార్ అంటే మీరు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంత వచ్చిందండి? 2.5, ఇక్కడ 4. ఇంకే టేబుల్ అని క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2.5/4. సో ఇక్కడ ఏమొచ్చిందండి? 0.5 / 0.8, విచ్ ఈస్ నథింగ్ బట్ 5/8. పోయిందా? నెంబర్స్ అనేది కూడా ఒక లాంగ్వేజ్ అనండి. మనకి నెంబర్స్ యూజువల్గా ఇలా నేనేం చేసేవాడినంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్ని అడుగులు వేస్తే అన్ని అడుగులు కూడా లెక్క పెట్టుకునేవాడిని. నడుస్తా అది 10,000 స్టెప్స్ అవని, 5,000 స్టెప్స్ అవని, అది నడుస్తా లెక్క పెట్టుకునేవాడిని అండి. అందుకే నాకు నెంబర్స్ కొంచెం నోటి మీద వస్తాయి వెంటనే. అర్థమైందా? అది కూడా ఒక లాంగ్వేజ్ లాంటిది, కష్టపడేది ఏమి ఉండదు. ఎక్కువ నెంబర్స్ మాట్లాడుతామంటే నెంబర్స్ కూడా మనకి ఈజీగా వస్తాయి. క్యాల్సీతో పని లేకుండా బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అంతే. మనం బ్రెయిన్ పని కూడా క్యాల్సీ వాడేస్తాం కాబట్టి మనకేం తెలియట్లేదు. కానీ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయండి అమ్మా. సేమ్ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. 66. సాల్వ్ చేస్తున్నారా? ఏంటమ్మా ప్రాబ్లం? .4 అయిపోయిందా విష్ణు? నాకు 12.5 20 కదమ్మా. 12.5 20 కదా.
నేను ఇక్కడ ఈ పాయింట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కింద జీరోని పెట్టుకుంటున్నానండి. అర్థమైందా? లేదు సార్ మీరు డైరెక్ట్గా ఏం చేస్తాను, మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, అంటే ప్రాబ్లం లేదు. చెప్పండి విష్ణు. ఆన్సర్ ఏదేదో వస్తుంది కదా, మీకు ఎంత వచ్చింది చెప్పండి. డైరెక్ట్గా డివైడెడ్ చేస్తే ఎంత వచ్చింది చెప్పండి. 1 పాయింట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో మీరు డివైడ్ చేస్తే 1.5 ఏది వచ్చింది అనుకుంటున్నారు? 32/21 అంటే ఎంత? 1 పాయింట్. ఆన్సర్ అదేనండి. మీకు పాయింట్స్ వచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, అవునా? పాయింట్స్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోయారు. మీకు అక్కడ మనకి ఇందాకంటే అన్నీ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి పాయింట్స్లో రాలేదండి. ఎందుకు 150 12 టేబుల్లో 0.5తో డివైడ్ అవుతుంది, అలాగే 168 టేబుల్లో డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ 80 రూపీస్ అనేది 7 అవర్స్లో డివైడ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు అలా అయినప్పుడు ఏం చేసుకోవాలి? ఆప్షన్స్ కూడా డివైడెడ్ బై చేసేయండి, పాయింట్స్లోనే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఎంతండి? 18 7 అవర్స్ అండి. ఇంకోటి ఎంతండి? 90 in 12 అవర్స్. ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కానీ ఇది అవ్వదండి. ఇది నాకు తెలిసి 7.5 అండి, సరేనా? ఇది ఎంత వచ్చింది? ఇది 7.4. మీరు ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా 7.4 డివైడెడ్ బై 7.5 చేసేయండి. ఎంత వచ్చింది మీకు? 1.5 వస్తుందండి. అప్రాక్సిమేట్గా 1.52 వచ్చిందండి. మీకు ఆప్షన్స్లో 1.52 ఏ ఆప్షన్ వస్తుందో చూడండి, క్యాన్సిల్ చేసేసి. 32:21 చేస్తే 11.52 అప్రాక్సిమేట్లీ వచ్చిందండి. సో ఆన్సర్ ఏంటండి? 32:21. ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆ ఒక్క ప్రాబ్లం మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇందాక నేను చెప్పిన కొంచెం ఆలోచించండి. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందండి. అండ్ మధ్య మధ్యలో మీకు కొంచెం మీ లెవెల్ కాని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చానండి నేను. జస్ట్ సారీ 67 ఉంది కదండి, ఇవి మీకంటే ఎక్కువగా బ్యాంక్ కోచింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎక్కువ వాళ్ళకి ఇస్తారండి మీకంటే ఎక్కువ. మీకు కూడా రైలు ఇస్తారు కానీ మీకు అంత గొప్పగా ఇవ్వడు ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. బట్ మీ థింకింగ్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. విల్ ట్రై, విల్ డూ. వాళ్ళు చెప్పిన క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉందా? ఆప్షన్స్లో కూడా 1.52 ఏదైతే వచ్చిందో చూడు. ఆప్షన్ ఏ మనకి ఏముంది అక్కడ? 32/21 ఉంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1.52 వస్తుంది. మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకా అన్నపూర్ణ, జ్ఞానేశ్వరి, నవీన్, జ్యోతి, లక్ష్మీ ప్రసన్న. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మళ్ళీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు వదిలేయకుండా రీవెరిఫై చేసుకున్నాము, ఇంటికి వెళ్ళి సార్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక రివైజ్ అనుకోండి, దాన్ని లుక్ ఇవ్వండి చాలు. లుక్ అంటే ఇట్లా చూసేట్టు కాదు, మరి రజనీకాంత్ లాగా రోబోలో. ఈ మొత్తం 129 బిట్స్ ఉన్నాయండి. పేజెస్ బాగుంది, మనకెందుకు ఎన్ని పేజెస్ ఉంటాయి? పీడిఎఫ్లోనే టిక్ చేసుకోవచ్చండి మీరు. లేదండి, ఆ బుక్లో రావు. మీరు పీడిఎఫ్లో కూడా టిక్ చేసుకోవచ్చండి.
Okay, guys. Thank you so much. We'll see you in the next class, which is on day itself. Bye, guys. Thank you.